అందరికీ జై భీమ్. వినిపిస్తుందా వాయిస్? జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. వాయిస్ వినిపిస్తుందా? హలో, జై భీమ్. వాయిస్ వినిపిస్తుందా? ఓకే. జై భీమ్. భీమారా గారు జై భీమ్. ఒకసారి సాంగ్ వినండి అందరూ. సాంగ్ వింటూ ఉంటే ఈలోపు మన వాళ్ళందరూ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మనం లైవ్ స్టార్ట్ చేసుకుందాం. అందరికీ జై భీమ్. వాయిస్ ఓకేనా? రామతుల్లా షేక్ గారు జై భీమ్. ఆదినారాయణ గారు పాతురి జై భీమ్. వరకుమార్ జై భీమ్. పెద్దిరాజు గారు మానుకొండ ఓకే జై భీమ్. శ్రీను గారు, కాంతి కుమార్, వెంగళరావు జై భీమ్ అండి. నానిబాబు బేరా జై భీమ్. భీమరా గారు జై భీమ్. చెల్ల విజయనగరం జిల్లా కన్వీనర్ సూరిబాబు గారు జై భీమ్. అశోక్ కుమార్ గారు జై భీమ్ అండి. ధర్మవరం జై భీమ్. అప్పలకొండ గారు జై భీమ్. సత్యబాబు గారు జై భీమ్. జగడాల తమ్ముడు జై భీమ్. రవి జై భీమ్ అండి. అని వెస్లీ గారు కొల్లాబొత్తులు జై భీమ్. నాగరాజు ఆత్మకూరు జై భీమ్ అండి. శ్రీనివాస్ జై భీమ్ అండి. రమణ జై భీమ్. జై భీమ్. చిన్నబాబు గారు జై భీమ్. హేమంతరావు గారు జై భీమ్. హనుమంతరావు గారు కృపా జై భీమ్. కృపా దుర్గాప్రసాద్ జై భీమ్. శ్రీనివాస్ గారు జై భీమ్. జై భీమ్ అండి. అందరికీ జై భీమ్. ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఆడియోలో. ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు పాగోటి జై భీమ్ అండి. పులు నాయక్ జై భీమ్. పప్పుల నాగరాజు జై భీమ్ అండి. థ్యాంక్ యూ. రవికుమార్ తురక రవి గారు జై భీమ్. రవి గారు. సుధాకర్ గారు జై భీమ్. అప్పారావు గారు కుంకి మెరకముడిదాం జై భీమ్. రాంబాబు గారు దానా
విజయనగరం జిల్లా. అల్లా బాబ్జీ గారు చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. విశ్వం జైభీం. ఉదయ్ గారు జైభీం అండి. సుబ్బారావు గారు జైభీం. కోనసీమ ఎలా ఉంది? నాగమహేష్ దడాల జైభీం అండి. శేఖర్ గారు జైభీం. రాజీ మేడం గారు ఎలా ఉన్నారు? రామకృష్ణ గారు జైభీం. జైభీం జైభీం. నత్తా సురేష్ గారు. ఆనంద్ బోడా గారు. బోడా ఆనంద్ గారు ఎలా ఉన్నారు? వీడియో ప్లే అవటం లేదా? నెట్ చూసుకోండి ఒకసారి. ఫ్లెక్సీ ఓడినట్టుంది, ఒక్క నిమిషం ఉండండి. ఓకే. జై భీమ్. ఆత్మకు అన్న మహర్ జై భీమ్. కాలా హౌ ఆర్ యూ? జగదీష్ శివకోటి జై భీమ్ అండి. బాలకృష్ణ గారు. చిన్నబాబు గారు జై భీమ్. సూర్య. రవికిరణ్ తురాయ్. తురకా రవికిరణ్ గారు. రాజు గారు. గుండె రాజు గారు హౌ ఆర్ యూ? చంద్రపూడి ఎలా ఉంది? బల్లెగూరి బాలసుబ్రహ్మణ్యం గారు. బిక్షాలు పులు గారు. చిన్న రమేష్. ఓకే. ఊడిపోతుంది. అవునవును, జస్ట్ ఆ స్టిక్కర్ సరిగ్గా పెట్టలేదు. అది లైవ్లో వచ్చేటప్పుడు ఊడిపోతే మరి నేను చేయగలిగింది ఏమీ లేదు. ఓకే. సో ఇప్పుడిప్పుడే 184, 185 దాకా క్రాస్ అయ్యాం. జస్ట్ ఒక ఈ సాంగ్ అయిన వెంటనే మనం లైవ్లోకి వెళ్దాం. సో త్రిమూర్తులు గారు జై భీమ్. రోహిణి మేడం గారు బాగున్నారా? సునీల్. శివకోటి. దుర్గాప్రసాద్. రమణ చింత. రమణ గారు రాజమండ్రి పార్లమెంట్. సూర్యబాబు గారు జై భీమ్. జగదీష్. శ్రీలతారావు గారు. శ్రీలకృష్ణ సాయి పలుకూరి జై భీమ్. కొప్పోల్ నాగరాజు. వినోద్ మద్దు హౌ ఆర్ యూ? రాజేష్ ఎలా ఉన్నాడు? ఓకే. అందరికీ జై భీమ్. సో మనం అనుకున్నట్టుగానే 6 o'clock లైవ్ స్టార్ట్ చేసుకున్నాం. జస్ట్ ఒక సాంగ్, ఒక పాటని మనం చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత మనం లైవ్లోకి రావటం జరిగింది. ఈ లైవ్లోకి రావడానికి గల కారణం మన అధ్యక్షుల వారు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ప్రైవేటీకరణ మీద మనం క్లారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద మాట్లాడమని కోరటం జరిగింది. అందులో భాగంగానే లైవ్లోకి రావటం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, మనం ఒక విపత్కర పరిస్థితిలోకి ఈరోజే కాదు చాలా రోజుల క్రితం మనం వెళ్ళాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే దళితవాడ పంచాయతీ సాధన కోసం మనం ఎలాగైతే పనిచేస్తున్నామో సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని, సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వటం కోసం, మన సమాజంలో ఒక కన్ఫ్యూజన్స్ని క్లారిటీ తీసుకురొచ్చి పాలద్రోలి మన సమాజాన్ని చైతన్యపరిచి ఒక అంశం మనం తీసుకున్నామంటే ఆ అంశంలో ఒక క్లారిటీని మన సమాజంకి ఇవ్వటం కోసం మనం ఈ రోజున ఈ చర్చని ఈ యొక్క అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. అదేంటంటే రిజర్వేషన్ల అంతం, ప్రైవేటీకరణ తంత్రం, మనువాదుల పంతం. అదే మనువాదుల పంతం. ఇక్కడ అంశాల్లో రిజర్వేషన్ల అంతం ఏంటి, ఎలా అర్థం అవుతాయి? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి పడేసాడు కదా, రాసి పడేసిన రిజర్వేషన్లు ఎవరి వల్ల సాధ్యం కాదు కదా తీసేయటం అనేది
మన మేధావుల్లో కానీ మన కుహనాటువంటి మన అవగాహన లేనటువంటి వ్యక్తుల్లో కానీ ఉన్న అంశం. అసలు ప్రైవేటీకరణ అనే దాన్ని రిజర్వేషన్లు అంతం చేయడానికి ఎందుకు తీసుకురావడం జరిగింది అనేది చాలామందికి అర్థం కావట్లా. చాలామంది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎల్పిజి 1991లో వచ్చినప్పుడు చాలామంది మిత్రులు నాతో ఇలా చర్చించడం జరిగింది. లిబరలైజేషన్ అయితే, ప్రైవేటైజేషన్ అయితే ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, గ్లోబలైజేషన్ అవడం ద్వారా ఎల్పిజి ద్వారా గ్లోబల్ విలేజ్ వస్తుంది, కులరహిత సమాజం ఏర్పడటానికి అది మార్గం అవుద్ది, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మనం అసలు కులాన్ని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనో ఈ భారతదేశంలో కులం ఉంది కానీ విదేశాల్లో ఎక్కడా లేదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా అవగాహన రాహిత్యంతో. వీళ్ళెవరు మాట్లాడిన కాదు, మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పర్సనల్ డైరెక్టర్గా చేసిన ఆయన నాతో డిస్కస్ చేశాడు ఒకసారి. గ్లోబలైజ్ అయిపోతే అసలు గ్లోబల్ విలేజ్ ఏర్పడుతుంది కదా అని మాట్లాడిన సందర్భాలు ఆయనతో మాట్లాడటం జరిగింది. సమాజంలో ఒక క్రీమ్ అంటే మేధావులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజాన్ని దిశానిర్దేశకత్వం అందించడమే కాకుండా రాబోయే తరాలు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక అంచనా వేసి సమాజాన్ని చైతన్యపరచాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అనుకుంటున్న మేధావులు ఎవరికి, మనం అనుకున్న విద్యావంతులు ఎవరికి సమాజం పట్ల పెద్ద అవగాహన ఉన్నట్టుగా ఎక్కడ కనపడదు. వాళ్ళు మేధావులే, వాళ్ళ విద్యావంతులే కాదంటలా, వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు విద్యావంతులు అయితే అవ్వచ్చు, మేధావులు అయితే అవ్వచ్చు, కానీ సమాజాన్ని చైతన్యపరచడంలో చాలా వెనకబడి ఉన్నారంటానికి ఇప్పుడు ఈ రోజున ఎప్పుడో 1991, ఇప్పుడు 2021, 30 సంవత్సరాల క్రితం మొదలైన పరిస్థితి ఇని 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటున్నామంటే 30 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అనేది ఈ పాలసీని తీసుకొచ్చిన వ్యక్తులు నిర్ణయం చేశారంటే వాళ్ళకు ఒక 30 సంవత్సరాల విజను, ఒక 50 సంవత్సరాల విజను, ఒక 70 సంవత్సరాల విజను, ఒక 100 సంవత్సరాల విజన్ ఉంటే మన జాతిలో ఒక సంవత్సరానికి సంబంధించిన, ఒక 5 సంవత్సరాలకు సంబంధించిన కూడా విజన్ అని మన జాతి పీపుల్కి ఉండదు. ఇది మన దౌర్భాగ్యం. రిజర్వేషన్ అంశం వస్తే చాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటాం, అడావుడి చేస్తూ ఉంటాం. రోడ్ల మీద ధర్నా చేసి అడావుడి చేసి ఆ రోజుతో అయిపోయిందని ఇంటికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాం. సమాజాన్ని ఒక చైతన్యం చేసి, ఒక దిశానిర్దేశకత్వం అందించి, ఒక లైన్ ఆఫ్ థింకింగ్లో తీసుకొచ్చి, ఒక ఉద్యమాన్ని నిర్మించి, సంఘాన్ని ఏర్పాటు చేసి, ఒక వ్యవస్థీకృతం చేసి, ఆ వ్యవస్థ ద్వారా మళ్ళీ సంఘానికి, సమాజానికి మళ్ళీ పేబ్యాక్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆలోచించే మనస్తత్వం ఎవరికీ కనిపించట్లా ఈ రోజున. అందుకే రిజర్వేషన్ల అంతం, ప్రైవేటీకరణ తంత్రం అదే మనువాదుల పంతం అని చెప్పేసి అంశాన్ని తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్కి అనుకూలంగా ఎవరు మాట్లాడుతున్నారు ఈ రోజున, రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు ఈ రోజున అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎవ్రీ 10 yearsకి రిజర్వేషన్ పొడిగిచ్చేస్తారు, మనకేం ప్రాబ్లం లేదు అనే ఆలోచనలో ఉన్నారు. ఎవ్రీ 10 yearsకి పొడిగిచ్చే రిజర్వేషన్స్ వేరు, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారం వచ్చే రిజర్వేషన్ వేరు. ఎవ్రీ 10 yearsకి పొడిగించే రిజర్వేషన్స్ ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 ప్రకారం పొలిటికల్ రిజర్వేషన్స్ పొడిగిస్తూ ఉంటారు. పొలిటికల్ రిజర్వేషన్స్ అంటే మీ అందరూ తెలుసలేదు, గాంధీ గారి వల్ల పుట్టినటువంటి బిడ్డల యొక్క రిజర్వేషన్స్ అని అర్థం. బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలు రిజర్వేషన్స్ ఎవడో పొడిగించరు. దానికోసం ధర్నాలు చేస్తూ ఉంటాం, యాజిటేషన్ చేస్తూ ఉంటాం. రాజకీయ రిజర్వేషన్లు మాత్రం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పొడిగిస్తున్నాం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేమేదో చేసేస్తున్నాం అని చెప్పేసి లాల్ కిలా మీద దగ్గర నుంచి కానీ లేకపోతే ఇంకో చోట నుంచి కానీ మాట్లాడుతుంటారు. ఆ దెబ్బతో మనం ఆ 10 సంవత్సరాలకి సంఖ్యలు గుద్దేసుకుని రిజర్వేషన్ పొడిగించేశారు. రీసెంట్గా సుప్రీంకోర్టులో ప్రమోషన్లో రిజర్వేషన్స్ గురించి ప్రస్తావన వచ్చేస్తే దానికోసం వాట్సాప్లో షేర్స్, మనం ఒకటి షేర్ చేసిన దాన్ని 100 మంది షేర్ చేయటం, ఇంకో 100 మంది అలా షేర్ చేసుకోవటమే సరిపోయింది. కానీ వాస్తవంగా రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి, అసలు ఉద్యమం ఏం జరిగింది, రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఎటువంటి రిజర్వేషన్లు నడుస్తూ ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఉంటుందా లేదా, మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే అవగాహన లేమితో మన సమాజం ఉంది. అందుకనే మన సమాజంలో నుంచి ఒక అవగాహన కలిగించడం కోసం, ఒక ఆలోచన రేకెత్తించడం కోసం, ఒక క్లీన్ వ్యూ పాయింట్ బేస్డ్గా సమాజాన్ని చైతన్యపరచడం కోసం మాత్రమే ఈ అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మనం తెలుసుకోవాలంటే ఈ భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాట చరిత్ర తెలుసుకోవాలా.
చరిత్రను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. భారతదేశంలో 2 రకాల ఉద్యమాలు జరిగినాయి. ఒకటి, బ్రిటిష్ వాళ్ళ మీద బానిసత్వాన్ని విముక్తి చెందుకునే కోసం చేసిన పోరాటం ఒకటి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మనువాదుల చేతుల్లో బానిసలుగా ఉన్నటువంటి బానిసత్వం నుంచి విముక్తి పోరాటం చేసిన ఒక ఉద్యమం నడిచింది ఈ దేశంలో. దాన్ని ఒకటి రాజకీయ ఉద్యమం అంటే, 2 సామాజిక ఉద్యమం. ఎవరైతే భారతదేశానికి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వారి యొక్క బానిసత్వాన్ని మేము బానిసలుగా ఉన్నామని గ్రహించారో వారి బానిసత్వం నుంచి విముక్తి కోసం పోరాటం వాళ్ళు ఒకరు చేశారు. తప్పులేదు, బానిసత్వం మీద ఎవరైనా పోరాటం చేయొచ్చు. కానీ ఆ బానిసత్వంకి విముక్తి కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క విముక్తి కోసం ఏమైనా మాట్లాడారా అంటే ఎంత దుర్మార్గమైన అంశం జరిగిందంటే అది చరిత్ర తెలిస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. మీ అందరూ తెలుసుకోలేదు, భారతదేశానికి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ పితామహుడు కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకొచ్చింది జ్యోతిరావు పూలే కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకొస్తే సాహు మహారాజ్ 1902లో సాహు మహారాజ్ ఓబీసీ సాహు మహారాజ్ 1902లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే సతారా నుంచి బ్రాహ్మణుడు వెళ్ళి రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ ఎటువంటి రంగాల్లో ప్రాతినిధ్యం లేనటువంటి సమాజానికి సాహు మహారాజ్ రిజర్వేషన్స్ ఇచ్చిన వెంటనే సతారా నుంచి బ్రాహ్మణుడు వెళ్ళి ఈ రిజర్వేషన్లు ఇవ్వటంకి వీల్లేదు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మిత్రుల, అప్పుడే బాలగంగాధర్ తిలక్ కూడా ఏ మనిషికా రాజా కా జాన్వర్ కా రాజా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం నా జన్మ హక్కు అన్నటువంటి బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి స్వాతంత్రం కోసం మాట్లాడుతున్నటువంటి బాలగంగాధర్ తిలక్ ఒక 50% మంది అతిశూద్ర పీపుల్కి హక్కులు ఇచ్చిన వెంటనే ఏ మనుషులకు రాజా, జంతువులకు రాజా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మిత్రులారా, అదే బాలగంగాధర్ తిలక్ 1918లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ ప్రాతినిధ్యం విధానమండలిలో రాజకీయ ప్రాతినిధ్యం కోసం మాట్లాడటం జరిగింది. సౌత్ బోరో కమిషన్ ముందు ఆంగ్లో ఇండియన్స్కి హక్కులు ఇచ్చారు, జొరాస్ట్రియన్స్కి హక్కులు ఇచ్చారు, సిక్కులు హక్కులు ఇచ్చారు, ముస్లిమ్స్కి హక్కులు ఇచ్చారు. మరి భారతదేశంలో అంటరాని వాళ్ళుగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళటువంటి ప్రాతినిధ్యం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి విధానసభలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరితే అప్పుడు బాలగంగాధర్ తిలక్ 1918లో తేలి తమోది సంసద్ మే ఆకర్ హల్ చలానాయక అన్నాడు. ఆయన అంటే తేనె తీసే తిలకవాడు, నూనె తీసేవాడు అనమాట. తిలకలవాడు ఈ ఆంధ్రాలో తిలకలవాడు, చెట్టునెక్కి కళ్ళు గీసే గొల్లవాడు, లేకపోతే గౌడవాడు, లేకపోతే గొర్రెలు కాసుకునే గొల్లవాడు, కొండలు చేసుకునే కొమ్మరవాడు విధానమండలిలోకి వచ్చి కొండలు చేయాలా, వ్యవసాయం చేయాలా, లేకపోతే నూనె తీయాలా అని మాట్లాడారు బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు అని. మరి అటువంటి బాలగంగాధర్ తిలక్ అన్నప్పుడు ఆ స్వరాజ్యం ఎవరి కోసం పోరాటం అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశంలో బానిసత్వం కోసం, విముక్తి కోసం పోరాటం చేస్తున్న బాలగంగాధర్ తిలక్ ఎవరి బానిసత్వాన్ని విముక్తి కోసం పోరాటం చేశారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, ఒక్కసారి గమనించండి. రిజర్వేషన్ యాజ్ ఏ రిప్రజెంటేషన్, ప్రాతినిధ్య సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ వీళ్ళందరూ రిజర్వేషన్ ఆడటం జరిగింది. మరి వెంటనే గాంధీ గారు బాలగంగాధర్ తిలక్ చనిపోయిన వెంటనే గాంధీజీ మీ అందరూ తెలుసు, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయన మహాత్మా అంటారు, ఈయన గురూజీ అంటారు. ఇంతే, ఒకరికొకరు ఇచ్చుకుంటాం, ఎవరిచ్చింది కాదు మహాత్మా గాంధీ, జాతిపిత గాంధీ. ఆ జాతిపిత గాంధీ, మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మనకి కమ్యూనల్ అవార్డు వస్తే వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. 22 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు గాంధీ. ఒక్కసారి ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అది బాబాసాహెబ్ అంబేద్కర్కి కమ్యూనల్ అవార్డు ఇచ్చిన వెంటనే, మనకు హక్కులు ఇచ్చిన వెంటనే నిరాహార దీక్ష చేశాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటి,
ఈ దేశంలో శూద్ర అతిశూద్ర పీపుల్కి ప్రాతినిధ్యం ఇవ్వటానికి నిరాకరించిన వాళ్ళు ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటం చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలా. ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోకి వెళ్ళటం జరిగిందో, రాజ్యాంగ రచనా కమిటీలోకి వెళ్ళటం జరిగిందో, బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇస్తారేమోనని చెప్పేసి ఆలోచన కలిగిందో, ఆ రోజు నుంచి కూడా కుట్రలు పడటం జరిగింది. మిత్రులారా, రిజర్వేషన్స్కి అనుకూలంగా ఎవరు మాట్లాడుతున్నారు? లాల్ కిలా దగ్గర నుంచి, మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ లాల్ కిలా దగ్గర నిలబడిపోయి ఈ 10 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పొడిగిస్తున్నామని వెంటనే సంకలు గుద్దుకున్న బ్యాచ్, కళ్ళు మూసుకుని వాళ్ళకి సంకలు నాకుతున్న బ్యాచ్, జెండాలు మోసే బ్యాచ్, వాళ్ళ ఫోటోలు గుండెల్లో పెట్టుకున్న బ్యాచ్ తెలుసుకోవాలా. మా వాళ్ళని అడిగితే మా వాళ్ళు అంటారు, చిన్నప్పుడు ఎవరికి ఇందిరమ్మండి రిజర్వేషన్ తీసుకొచ్చింది, రిజర్వేషన్ తీసుకొచ్చిందంట ఇందిరమ్మంట. మీకు తెలుసా విషయం? ఇందిరమ్మ గారి నాన్నగారు జవహర్ లాల్ నెహ్రూ, మీ అందరూ తెలుసో లేదో, జవహర్ లాల్ నెహ్రూ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం ఇవ్వటం జరిగిందో, ఈ దేశ జనాభాలో ఇంకా అనేక మంది వెనకబడి ఉన్నారు, వాళ్ళకు కూడా గుర్తించి హక్కులు ఇవ్వాలి అని పోరాటం సారీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది సడన్గా. ఇది ఎందుకో వినిపిస్తుందా? ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైతే పార్లమెంట్లో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీతో పాటు అంటరాని వాళ్ళతో పాటు ఇంకా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేస్తే పార్లమెంట్లో ఎక్కడో సమర్థించలా. అప్పుడు పార్లమెంట్లో మొత్తం 80% మంది బ్రాహ్మణ్సే మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. 8% మంది మాత్రమే ఇతర వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీల నుంచి వెళ్ళిన ఎంపీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి సమర్థించలా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజైన్ చేయడం జరిగింది 1952లో, ఈ ఇతర వెనుకబడిన కులాలకి హక్కులు ఇవ్వాలని చెప్పడం కోసం. 1952లో ఎప్పుడైతే రిజైన్ చేశారో, ఈ దేశంలో ఇంకా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇమీడియట్గా కాకా కాలేకర్ కమిషన్ వేశారు. కాకా కాలేకర్ వెంటనే 2280 మందిని గుర్తించి ఈ దేశంలో ఇంకా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హక్కులు ఇవ్వాలని చెప్పేసి కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే, అది బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తే బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రిపోర్టు చూసి కాకా కాలేకర్ని పిలిచి, కాకా కాలేకర్ నువ్వు రాసిన రిపోర్టు ఇది మనకి అనుకూలంగా లేదు, మనకి వ్యతిరేకంగా ఉంది. బాబు రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ తెలుసు, బాబు రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి, ఆయన భారతదేశానికే రాష్ట్రపతి. మరి ఆయన పిలిచి ఇలా మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కాకా కాలేకర్ చేత నెహ్రూ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పిలిచి, అబ్బాయి నువ్వు తయారు చేసిన రిపోర్టు ఏదైతే ఉందో ఆ రిపోర్టు మీదే మళ్ళీ రాయి, కులపరంగా రిజర్వేషన్స్ ఇస్తే ఈ దేశం విభజించబడిపోతుంది అని చెప్పేసి రాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని తీసుకుని వెళ్ళి పార్లమెంట్లో చర్చకు పెడితే ఎవరైతే కమిషన్ చైర్మన్ ఉన్నారో, ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ రిపోర్టుని ఇవ్వటం ద్వారా, ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ దేశం కులాల పరంగా విడిపడుద్ది అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మిత్రులారా, కులాన్ని ఎవడ తీసుకొచ్చాడు ఈ దేశంలో? కులానికి నువ్వు తీసుకొచ్చావా, నేను తీసుకొచ్చానా? బ్రిటిషర్ తీసుకొచ్చారా? కులాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఈ భారతదేశంలోని కులాన్ని మనువాదులు తీసుకొచ్చారు. బ్రాహ్మణుడి నుంచి బ్రాహ్మణుడు పుట్టాడని, బాహు నుంచి క్షత్రుడు పుట్టాడని, నాభి నుంచి వైశ్యుడు పుట్టాడని, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడని, ఈ శూద్రుడు మళ్ళీ తిరుగుబాటు చేయకూడదని వర్ణాన్ని కులంగా విభజించిన వ్యక్తులు ఈ దేశంలో మనువాదులు ఈ దేశానికి కుల వ్యవస్థ తీసుకుని వస్తే ఆ కులాన్ని వల్ల మనిషి సామాజిక అసమానతలు వస్తున్నాయి, ఆర్థిక అసమానతలు వస్తున్నాయి, రాజకీయ అసమానతలు వస్తున్నాయి, వీళ్ళకి హక్కులు ఇవ్వాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేస్తే ఆ పోరాటానికి వ్యతిరేకంగా, ఆ పోరాటానికి నీరుగార్చే విధంగా కాకా కాలేకర్ చేత రిపోర్ట్ రాయించి, కాకా కాలేకర్ ఇస్ బ్రాహ్మణ్, అతని చేత రిపోర్ట్ రాయించి ఆ రిపోర్టుని తొంగలో దొక్కిన ఘనత నెహ్రూ గారికి. మిత్రులారా, మన చాలామంది మిత్రులు అంటూ ఉంటారు నెహ్రూ గారు సోషలిస్ట్, నెహ్రూ గారు సెక్యులరిస్ట్ అంటూ ఉంటారు. ఎస్, రష్యా ప్రభావం నెహ్రూ గారికి ఉంది కాదంటలా. కానీ నెహ్రూ గారు ఒక పక్క రిజర్వేషన్ని, సామాజిక విద్యారంగంలో రిజర్వేషన్లు ఒక పక్కన తొక్కివేస్తూ, రెండో పక్క 1944లో బాంబే ప్లాన్ తీసుకురావడం జరిగింది, మిక్స్డ్ ఎకానమీ అంటూ. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన పోరాటంలో ఎవరైతే ఉద్యమంలో
వాళ్ళకు అనుకూలంగా పోరాటాలు చేశారు. బ్రాహ్మణ మనోదులకి అనుకూలంగా పోరాటాలు ఎవరైతే చేశారో వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని తొలగించి వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఎవరైతే పోరాటం చేశారో గోయంకాలు పత్రిక రూపంలో గోయంకాలు, బిర్లాలు, టాటాలు ఎవరైతే పెట్టుబడిదారులు పోరాటాలు చేశారో వాళ్ళందరూ నష్టాల్లో ఉన్నారు. అందుకోసం మిక్స్డ్ ఎకానమీ బాంబే ప్లాన్ తీసుకుని వచ్చి ఇమీడియట్గా ఆ బాంబే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశంలో పెట్టుబడి పెట్టినటువంటి అందరినీ అన్ని బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది, భారతదేశానికి సంబంధించిన వైశ్యులు అలాగే బ్రాహ్మణులు, ఆర్య వైశ్యులు, ఆర్య బ్రాహ్మణులు బ్యాంకులు నడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు బ్యాంకులన్నీ లాస్టుల్లోకి వెళ్ళిపోయినాయి. నష్టాల్లోకి వెళ్ళిన బ్యాంకుల్ని వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళ ఆస్తుల్ని కాపాడటం కోసం, వాళ్ళ డబ్బుల్ని కాపాడటం కోసం జాతీకరణ చేశారు మిత్రులారా. ఆ రోజున నెహ్రూ గారు ప్రైవేటు సంస్థలన్నింటినీ జాతీకరణ చేశారు, నేషనలైజేషన్ అంటూ. మరి ఇదే ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఇదే బ్యాంకుల్ని, లాభాల్లో నడుస్తున్న బ్యాంకుల్ని, లాభాల్లో నడుస్తున్న పరిశ్రమల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ రోజున వాళ్ళు ప్రైవేటు సంస్థలు పెట్టి నష్టాలు పోతున్నారు కాబట్టి ఈ రోజున మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని ఎవడో కొనడో. ఎందుకంటే నష్టాల్లో ఉంటే పూడ్చడానికి మన యొక్క ప్రధానమంత్రులు, మన యొక్క మినిస్టర్లు, డిజిన్వెస్ట్మెంట్ మినిస్టర్లు బయలుదేరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరలో జింక్ అనేది ఉంది. నష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని కాపాడొచ్చు కదా, అప్పచెప్పారు, దాన్ని మళ్ళీ మూసేశారు. మిత్రులారా, నష్టాల్లో ఉన్న కంపెనీలని ఎవడో తీసుకుని బాగు చేయడు. చాలామంది మిత్రులు అంటారు ప్రతిభ ఆధారంగా ప్రతిభ మెరుగుపడుద్ది అంటారు రిజర్వేషన్స్ని తీసేస్తే. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పక్క ఈ దేశంలో ప్రాతినిధ్యాన్ని రిజర్వేషన్ రూపంలో వచ్చిన ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తూ, ఇంకొక పక్క భారతదేశంలో పెట్టుబడిదారులు పెంచి పోషించే విధంగా మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి నెహ్రూ గారు తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి గారి మీరు అందరూ తెలుసుకోలేదు, 1953లో కాకా కాలేకర్ తొంగలో తొక్కిన వెంటనే తొంగలో తొక్కేశారు. 1900 కాకా కాలేకర్ కమిషన్ని తొంగలో తొక్కిన వెంటనే ఏం చేయాలో అర్థం కాల. ఆ తర్వాత కాకా కాలేకర్ కమిషన్ని మేము తొంగలో తొక్కేసామని చెప్పి తిరగటం మొదలుపెట్టారు. దానికోసం నెహ్రూ గారు ముఖ్యమంత్రులకి సీక్రెట్గా లెటర్లు రాయడం కూడా జరిగింది. సీక్రెట్ లెటర్స్ అందరూ ముఖ్యమంత్రులకి ఏమని లెటర్ రాశారంటే, మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పేసి రాయడం జరిగింది. ఇప్పుడు కూడా చేసే పరిస్థితి అదే. ఒక పక్క రిజర్వేషన్లు అనేవి ఉన్నాయంటారు, అట్రాసిటీ చట్టం ఉందంటారు, దాన్ని మాత్రం అట్రాసిటీ కేసు ఎక్కడ కట్టడానికి వీల్లేదని ఎస్పీలకి ఆర్డర్ చేస్తూ ఉంటారు. రిజర్వేషన్లు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పేసి ఆర్డర్లు ఇష్యూ చేస్తూ ఉంటారు. మరి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కోర్టులో వేయించండి అని చెప్తూ ఉంటారు. కోర్టులో వేస్తే మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసరికి ఆ 10 సంవత్సరాలు అయిపోద్ది కాబట్టి 10-15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ నోరు మూసుకుని కూర్చుంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మిత్రులారా, ఈ రోజున మనం గమనించాల్సిన విషయం, రిజర్వేషన్లు అనే తొంగలో తక్కిన వాడు కాంగ్రెస్ అండ్ గాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదుల పాలనతో. ఎందుకోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 25% ఎస్సీ ఎస్టీలతో పాటు ఇంకొక 50% బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరిస్తే ఈ దేశంలో మనువాదం ఎక్కడి నుంచి పారదోలబడుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి ఎలాగైతే పోయారో, ఈ దేశం నుంచి ఎలాగైతే పారిపోయే పరిస్థితి వచ్చిందో, మనువాదులు కూడా, బ్రాహ్మణవాదులు కూడా, ఆర్యులు కూడా ఈ భారతదేశానికి భారతదేశం వదిలి పారిపోవాలని పరిస్థితి వచ్చింది. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యాన్ని తొంగలో తొక్కడం కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ని వ్యతిరేకంగా నడపడం కోసం గాంధీ గారు ఉద్యమంలోకి వచ్చిన వెంటనే సత్యశోధక్ సమాజ్ పూలే గారు ఎస్టాబ్లిష్ చేసిన సమాజాన్ని తీసుకువెళ్ళి మెర్జ్ చేసి పడేశాడు. ఆ రోజున సత్యశోధ సమాజాన్ని భ్రష్టు పట్టించాడు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని కౌంటర్ చేయించడం కోసం జగజ్జన్ రావు అనేవాడిని ముందుకు తీసుకురావడం జరిగింది. మిత్రులారా, చాలామంది ఈ రోజున అనేక మంది కాంశీరామ్ గారిని పెట్టుకునే ప్రాబ్లం లేదు, కానీ జగజ్జీవన్ రావు ఆయన మన జాతికి చేసింది ఏంటి అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. బాబు జగజ్జీవన్ రావుని గాంధీ అని ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కి కౌంటర్గా తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఒక పక్క రిజర్వేషన్స్కి కౌంటర్గా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తే నెహ్రూ, ఒక పక్క గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని తొంగలో తొక్కడం కోసం, పూలే ఉద్యమాన్ని తొంగలో తొక్కడం కోసం, సత్యశోధ సమాజాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం,
బాబు జగజ్జరావు అని అంటరాని వాళ్ళకి ఇంకో నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం ఉంది. చనిపోయే ముందు బాబు జగజ్జరావు రిలీజ్ అయ్యారని చెప్పేసి అన్న, చనిపోయే ముందు రిలీజ్ అయితే ఎవరికి లాభం? ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ త్రివేణి సంఘం అని మీ అందరికీ తెలుసు. బీహార్లో ఆర్ఎల్ చందాపురి అని ఉన్నారు ఆయన. ఆర్ఎల్ చందాపురి అని ఆయనతో త్రివేణి సంఘం అంటే యాదవులు, కుర్మీలు ఇలాగ కలిపి ఒక 3 బలమైన కులాలు. త్రివేణి సంఘం అంటే 3 నదులు కలయిక కాదు మిత్రులారా, 3 నదుల కలయికని మీరు అందరూ అనుకుంటా ఉంటారు. కాదు, అక్కడ 3 బలమైన కమ్యూనిటీల కలయిక. లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కమ్యూనిటీస్ లాంటివి, అలాగే బీసీలో బలమైన కమ్యూనిటీస్ యొక్క కలయిక. ఆ 3 ఉత్తరప్రదేశ్, బీహారు అలా ప్రాంతాల్లో ఉండేవి. త్రివేణి సంగమం వాళ్ళతో కలిసి ఒక గొప్ప ఉద్యమాన్ని తలపించినప్పుడు, ఆ ఉద్యమం చైతన్యం వచ్చిన తర్వాత ఆ చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని మరి సోషలిస్టులుగా, సెక్యులరిస్టుగా లేకపోతే కొంతమంది బయలుదేరారు. ఎవరు? మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు. మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు బయలుదేరి, జయప్రకాష్ నారాయణ లాంటి వాడు బయలుదేరి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని పోరాటం చేయడం మొదలెట్టారు. వాళ్ళు ఒక ఎజెండాను తీసుకొచ్చారు. ఏమని? మేము 1977 ఎలక్షన్ వచ్చినప్పుడు మా యొక్క ఎజెండా కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని. కాకా కాలేకర్ కమిషన్ మేము ఇంప్లిమెంట్ చేస్తే, మాకు అధికారం ఇస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పుడు జనాలందరూ, ఆ నార్త్ ఇండియాలో ఉన్న జనాలందరూ కూడా వాళ్ళని నమ్మి ఈ గాంధీ గారిని ఓడించి మొరార్జీ దేశాయ్కి అధికారం అప్పచెప్పడం జరిగింది మిత్రులారా. మొరార్జీ దేశాయ్ ఈజ్ ఎ బ్రాహ్మిన్, ఈజ్ సోషలిస్ట్ గాంధీయన్. ఆయన డబల్ గాంధీయన్ అంటే మీకు అర్థం లేదు, డ్యూయల్ టాంగ్ అంటారు దాన్ని. గాంధీయవాది అంటే ఎవడంటే 2 నాలుకల ధోరణి అని అర్థం. 2 నాలుకల ధోరణి. ఒక పక్క కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తానంటాడు, ఒక పక్క కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తానంటే ఇమీడియట్గా కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయవా అని అడిగితే, కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ పవర్ పోతుంది. కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే పొలిటికల్ పవర్ రాదు. అప్పుడు ఏం చేయాలా? కొత్తగా ఒకటి పెట్టాడు. అప్పుడు కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తారేమని చెప్పేసి ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ వాది అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఒక ఉద్యమానికి స్వాగతం పలికారు. మీ అందరికీ విశ్వ హిందూ పరిషత్, చాలామంది మిత్రులు ఆర్ఎస్ఎస్కి, విశ్వ హిందూ పరిషత్కి, కాంగ్రెస్తో సంబంధం లేదు, ఒక బీజేపీతో మాత్రమే సంబంధం అనుకుంటూ ఉంటారు. ఈ దేశంలో మిత్రులారా, ఈ దేశంలో ప్రజల కోసం పోరాటం చేయడానికి, స్వాతంత్రం చేయడానికి, ఒక పోరాటం కోసం ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి 3 పార్టీలు వచ్చినాయి. ఒకటి బీజేపీ, 2 కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకా చిన్న చితక పార్టీలు. మీ అందరూ తెలుసో లేదో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మనవాద పార్టీ, ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ బ్రాహ్మణులే ఉంటారు, ఏచూరి గారు ఉంటారు, వాళ్ళే ఉంటారు. వాళ్ళకి అవకాశం వచ్చినా మేము పరిపాలించలేం, మేము ఈ యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయలేం అని పక్కకు తప్పుకున్నటువంటి బ్యాచ్. మీ అందరూ తెలుసో లేదు, కమ్యూనిస్టులు పోరాటాలు, జాతి కోసం పోరాటాలు చేస్తారనుకోవటం అవివేకం. అంతేకాదు మిత్రులారా, మీకు ఇంకో విషయం, మరి ఈ రోజున కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవాడు ఎవడు? బీజేపీ బ్రాహ్మణవాద పార్టీ కాదా? కాంగ్రెస్ బ్రాహ్మణవాద పార్టీ కాదా? బ్రాహ్మణవాద పార్టీ కాదని చెప్పేవాళ్ళు ఎవరైతే, మరి విశ్వ హిందూ పరిషత్ ఏకతా యాత్ర, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మనుషులందరూ సమానమే అని చెప్పేసి 1977లో కాకా కాలేకర్ కమిషన్ యొక్క ఇంప్లిమెంట్ వ్యతిరేకంగా వాళ్ళు ఏకతా యాత్ర చేస్తే, కాశ్మీర్ నుంచి ఏకతా యాత్ర మొదలెడితే, మరి ఇండియా గేట్ దగ్గర వెల్కమ్ చెప్పింది ఇందిరాగాంధీ కాదా అని అడుగుతున్నారు మిమ్మల్ని. ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మిత్రులారు గమనించండి ఒకసారి. వాడే మాట్లాడుతూ ఉంటాడు, రిజర్వేషన్ల వ్యతిరేకంగా వారే పోరాటం చేస్తూ ఉంటారు, రిజర్వేషన్ అనుకూలంగా వాడే పోరాటం చేస్తూ ఉంటాడు. మనం వాడికి వీడికి చప్పట్లు కొడుతూ ఉంటాం. ఇంతే, చప్పట్లు కొట్టే బ్యాచ్ లాగానే మనం తయారై ఉన్నాం మిత్రులారా. రిజర్వేషన్స్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయినాయో, ఏ రోజైతే ఇంప్లిమెంట్ అవుతాయో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, ఈ దేశంలో శూద్ర అతి శూద్ర పీపుల్ రిజర్వేషన్ యాజ్ ఎ రిప్రజెంటేషన్గా అన్ని రంగాల్లో ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే మొరార్జీ దేశాయ్ గాంధీవాది కాబట్టి, మొరార్జీ దేశాయ్కి గాంధీవాదిగా తనకు బాగా తెలుసు కాబట్టి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పేసి ఇమీడియట్గా మండల్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన వెంటనే మండల్ ఇమీడియట్గా మరి కాకా కాలేకర్ 2280
కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలంటే మండలవాడు 3783 కులాలకి రిప్రజెంటేషన్ యాజ్ రిజర్వేషన్గా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మిత్రులారా. మొరార్జీ దేశాయ్ తర్వాత ఇందిరాగాంధీ గారి రాజ్యంలోకి మరి అధికారంలోకి రావడం జరిగింది. మరి కాకా కమిషన్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మొరార్జీ దేశాయ్ గారు మరి అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఇందిరాగాంధీ గారు లోనికి వచ్చేసారు మళ్ళీ ప్రధానమంత్రి. వాడు కాదంటే వీడు కాదంటే వీడే కదా మనం ఎవరు రావు, మార్చేసాం. ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ గారి దగ్గరికి టేబుల్ మీదకి మండల కమిషన్ రిపోర్ట్ వెళ్ళింది. మండల కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇందిరాగాంధీ గారు అన్న వెంటనే ఆలోచించింది, ఏం చేయాలా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ పవర్ పోద్ది, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే పొలిటికల్ పవర్ పోద్ది. ఆల్రెడీ 1977లో అది చవి చూసింది. కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి తీసుకొచ్చారు మిత్రులారా. ఆపరేషన్ బ్లూ స్టార్ దేనికోసమో తెలుసా? ఈ దేశంలో రిజర్వేషన్ చర్చ ఎప్పుడైతే వస్తుందో కులాల చర్చ వస్తుంది. ఈ దేశంలో ప్రాతినిధ్య సమస్య ఎప్పుడైతే వస్తుందో మతాల సమస్య వస్తుంది. దేవుడు వస్తాడు, మతం వస్తుంది, కులం వస్తుంది. అంతేకాకుండా మిత్రులారా మరి ఉగ్రవాదులు అనే పేరుతో చర్చలు, యుద్ధాలు నడుస్తూ ఉంటాయి మిత్రులారా. గమనించిన ఒకసారి భారతదేశంలో కాకా కాలేకర్ కమిషన్ తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు మొరార్జీ ఇమీడియట్గా ఆపరేషన్ బ్లూ స్టార్ అన్న వెంటనే ఈ దేశానికి ఆపరేషన్ బ్లూ స్టార్ తీసుకొచ్చింది. సిక్కులనే ఉగ్రవాదం తరిమి కొట్టింది ఇందిరాగాంధీ అని చెప్పేసి ఇందిరాగాంధీ గారిని ఇమీడియట్గా గొప్పగా ఎత్తేశారు. దేశం మొత్తం చర్చ రిజర్వేషన్ మీద మండల కమిషన్ ఇంప్లిమెంట్ గురించి జరగాల్సిన చర్చల్లా ఆపరేషన్ బ్లూ స్టార్ ఉగ్రవాదం తరిమికెట్టి ఇందిరాగాంధీ అంది. అఫ్కోర్స్ ఆ తర్వాత బింద్రన్వాలే గారు ఆయన ఇందిరాగాంధీని చంపేయడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి కొడుకైనటువంటి రాజీవ్ గాంధీ గారు అత్యధిక మెజారిటీతో రాజ్యాధికారం చేపట్టడం జరిగింది మిత్రులారా. అది మనం ఇచ్చాం. రాజ్యాధికారం చేపట్టిన వెంటనే రాజీవ్ గాంధీ గారు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ తీసుకురావడం జరిగింది మిత్రులారా. మీరు గమనించండి, ప్రైవేటు రంగంలో ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే మాట్లాడారు, వితౌట్ ఎడ్యుకేషన్ మైండ్ ఈజ్ లాస్ట్, వితౌట్ మైండ్ మొరాలిటీ ఈజ్ లాస్ట్, వితౌట్ మొరాలిటీ మొబిలిటీ ఈజ్ లాస్ట్, వితౌట్ మొబిలిటీ వెల్త్ ఈజ్ లాస్ట్, వితౌట్ వెల్త్ శూద్రాస్ వర్ డిగ్రేడెడ్ డ్యూ టు సచ్ బ్లెండర్స్ ఇగ్నోరెన్స్ హ్యాస్ క్రియేటెడ్ అని జ్యోతిరావు పూలే ఏమన్నారు? విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేకపోతే విచక్షణ లేదు, విచక్షణ లేకపోతే ఈ రోజున ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళలేడు. వీడు నైతిక విలువలు లేవంటారు. ఒక చోట నుంచి ఒక చోట ఇంకోటి చోటకి వెళ్ళలేడు. ఇంకో చోటకి వెళ్ళి కావాల్సిన దాన్ని సేకరించలేడు. సేకరించలేకపోతే కావాల్సిన వనరులు సమకూర్చుకోలేడు. కాబట్టి వాడి యొక్క కావాల్సిన ధనాన్ని కానీ వాడికి కావాల్సిన అవసరాలు కానీ సమకూర్చుకోలేకపోతే వాడు ఇంకా శూద్రుడిగా బానిసగానే ఉండే బానిసగానే ఉంటాడు. బానిసగా ఉన్నవాడు శూద్రుడుగా ఉన్నాడు కాబట్టి అటువంటి అజ్ఞానం ఉన్నాడు కాబట్టి వీడికి చదువు లేకపోవడం వల్ల శూద్రుడిగానే ఉన్నాడు, బానిసగా ఉన్నాడని చెప్పేసి జ్యోతిరావు పూలే ఆ రోజు చెబితే అది అర్థం చేసుకునగా రాజీవ్ గాంధీ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ తీసుకుని వచ్చి ఈ దేశంలో విద్య ఏదైతే ఉందో ఉచితంగా ప్రజలకు అందాల్సింది ఆర్టికల్ 46 ప్రకారం నిర్బంధ విద్య ఉండాలని చెబితే ఇంకో పక్కన ఒక తండ్రి గారేమో ప్రభుత్వ రంగ సంస్థల దేవాలయం చెబుతూ ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసి దాన్ని కూనీ చేయించడం కోసం ప్రైవేట్ రంగ సంస్థని టాటాలకి బిర్లాల ద్వారా ఏర్పాటు చేయించారు. ఇంకొక పక్క వాడి యొక్క మనవడు గారు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, ప్రజలకి విద్యని, ఒక క్వాలిటీ విద్యని, నిర్బంధ ఉచిత విద్యని ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలు కొడితే దాన్ని తొంగలో తొక్కిచ్చేసి ప్రైవేట్ రంగానికి ప్రైవేటీకరణ చేశారు. ఈ రోజున విద్యని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కొనుక్కునే పరిస్థితికి ఈ రోజున శూద్ర పీపుల్కి లేదని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రైవేట్ రంగం ఈ రోజున విద్యలో ప్రైవేట్ రంగంలో కావచ్చు, వ్యవసాయంలో ప్రైవేట్ రంగం కావచ్చు, వ్యాపారంలో ప్రైవేట్ రంగం కావచ్చు, ఈ దేశంలో అతిశూద్ర పీపుల్ని దూరంగా నెట్టివేయడం కోసం, ఇంకా బానిసలుగా ఉంచడం కోసం మాత్రమే వచ్చిందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. గమనించండి ఒకసారి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దానికోసం వచ్చింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత పివి నరసింహరావు గారు మరి ఆయన గురించి ఆయన ఏమంటారంటే దశావత ఏదో అంటారు, అవధానాల టైప్లో ఎన్ని భాషలో మాట్లాడగలదు, ఎంతో మేధావి అని చెప్తూ ఉంటారు. 1991లో న్యూ ఎకానమీ పాలసీని తీసుకురావడం జరిగింది మిత్రులు. ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్.
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి పోరాటం చేయాల్సిన మనుషులు అప్పుడు ఎక్కడ ఉన్నారు? రిజర్వేషన్ కోసం మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలనగానే రామ్ మందిరం, ఒక పక్క రామ్ మందిరం, దేవుడు వచ్చాడు. రామ్ మందిరం అంటే బయలుదేరితే జనాలందరూ రామ్ భజన చేసుకుంటూ అక్కడ పోయారు. మండల కమిషన్ గురించి ఎవడు మాట్లాడట్లా, ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడట్లా. అట్ ద సేమ్ టైం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది ఎవడు మాట్లాడట్లా. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో, ఎడ్యుకేషన్లో, లేకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు, ఇవ్వమో అని చెప్పేసి కుట్రపూరితంగా ఒక పక్క చేస్తూ, రెండో పక్క ప్రైవేట్ సంస్థను ప్రోత్సహిస్తూ, వాళ్ళని ఉధృతంగా స్పీడప్ చేస్తూ, వాళ్ళని ముందుకు తీసుకుని వచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ, వాళ్ళ కోసం పెట్టుబడిదారుల్ని ఆహ్వానించడం కోసం లిబరలైజ్ చేయాలని చెప్పేసి, దానికోసం రాజ్యాంగం అడ్డుగా ఉంటే దాన్ని సమీక్ష కూడా చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి విపి మన ఆయన పేరు వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ఎక్కడి నుంచి నేర్చుకోవాలా? ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లో రాజ్యాంగం అమలైన వెంటనే రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన వెంటనే రాజ్యాంగ సమీక్ష చేయాలని చెప్పి సర్దార్ చవన్ సింగ్ గారి చేత ఒక రాజ్యాంగ సమీక్ష కమిటీ ఆ రోజునే 1954 ఆ ప్రాంతంలో వేసినప్పుడు నెహ్రూ గారు వేశారు. దాన్ని మళ్ళీ 1991 తర్వాత మరి రాజ్యాంగ సమీక్షణ జరగాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? రాజ్యాంగం మాత్రం సమీక్ష చేయడానికి వీల్లేదు, మీరు దేన్నైనా చేసుకోండి అని చెప్పేసి మాట్లాడే బ్యాచ్ మనం ఉంటాం. నిజంగా పోరాటం చేయాల్సింది 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మరి ఆ రోజున నేషనలైజ్ ఎందుకు చేశావు, ఈ రోజున ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నావు అనేది ఒక్కడు మాట్లాడాల. ఎందుకు? మన వాళ్ళు గొర్రెలు కదా. దేనికోసం అంటే అయితేనేమో రాముడి దగ్గరికి వెళ్తారు, లేదు అంటేనే గుడికి చర్చికి వెళ్తారు, లేదు అనుకుంటే దేనికోసం వెళ్తారు? అబ్బాయి రాజ్యాంగంలో మీరు ఏదైనా చేసుకోండి. మీరా కుమార్ గారి చేత అనిపించారు మళ్ళీ అప్పుడు అదే టైంలో ఏమని, మీరు రాజ్యాంగ సమీక్ష చేసినా పర్లేదు కానీ రిజర్వేషన్లు మాత్రం ఏం చేయకండి. అప్పుడు సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉండేది ఆవిడ. అంటే అమ్మ మన మీరా కుమార్ గారు మాట్లాడారు. మీరా కుమార్ గారు ఎవరు? జగజ్జీవన్ రావు గారి కూతురు గారు. జగజ్జీవన్ రావు గారు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని తూట్లు పెట్టడం కోసం గాంధీవాదిని తీసుకొచ్చారు. వారి గారి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ గారు ఆవిడ రిజర్వేషన్లు ఏమైనా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడితే సంకల గుద్దేసుకుని మా రిజర్వేషన్కి ఏమీ కాదని 1991లోనే ఒక న్యూ ఎకానమీ పాలసీ తీసుకుని వస్తే 2021 వరకు బొజ్జున్నటువంటి బ్యాచ్, ఆడికి ఈడికి ఓట్లేస్తూ బొజ్జున్నటువంటి బ్యాచ్ మంది. వస్తుందా? మనకి మార్పు వస్తుందా? రాదు. మిత్రులారు గమనించండి, ఒక పక్క రిజర్వేషన్ తుట్టు పొడుస్తూ, రెండో పక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎకానమిక్ పాలసీ, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటు వాళ్ళ అవసరాల కోసం, ప్రైవేటు వ్యక్తుల అవసరాల కోసం గ్లోబలైజేషన్. మాకు శక్తి చాలకపోతే విదేశాల నుంచి కూడా తెచ్చుకుంటాం, విదేశీ మార్గద్రవ్యాన్ని ఇక్కడ డంపు చేసుకుంటాం అని చెప్పి. అరే గాంధీ గారు విదేశీ వస్త్రాలను బహిష్కరించారే, గాంధీ గారి ఆలోచనల్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఒక సంస్థ అనేటువంటి స్వదేశీ జాగరణ మంచి, స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి, విదేశీ వస్తువులు, చైనా వస్తువులు, తోటకూర వస్తువులు వాడకూడదని చెప్పినటువంటి విదేశీయ సంస్థ, విదేశీ వస్తువులు వాడకూడదన్న సంస్థ ఈ విదేశీయులు పెట్టుబడిదారుల్ని ఎలా ఆహ్వానిస్తున్నారు అని అడుగుతున్నారు. ఆలోచించిన ఒకసారి. ఇది కుట్ర కాదా? ఇది గాంధీవాదం కాదా? ఇది డ్యూయల్ టంగ్ కాదా? ఒక పక్క స్వదేశీని మాట్లాడుతూ విదేశీయులను ఆహ్వానిస్తూ, ఓహో విదేశీయులను ఆహ్వానిస్తాం అంటే మన వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే, అబ్బాయి మా స్వదేశంలో పెట్టుబడిదారులు తక్కువగా ఉన్నప్పుడు విదేశాల వాళ్ళు వచ్చి మా దగ్గరకు రండి, అంతే కదా. ఇప్పుడు ఈ స్వదేశీ దానికి ఎందుకోసం వచ్చిందా అంటే, మా దగ్గర అదానీలు అంబానీలు తయారయ్యారు కాబట్టి మీరు మాకు అవసరం లేదండి అని చెప్పడం కోసం మాత్రమే ఈ స్వదేశీ జాగరణ మంచి. అదానీల్ని అంబానీల్ని పొంచి పోషించడం కోసం మాత్రమే స్వదేశీ జాగరణ మంచి. మీరు గమనించండి ఒకసారి. మీరు స్వదేశీ జాగరణ మంచిలోను, మనువాదంలోను, లేకపోతే ఆర్ఎస్ఎస్లోను ఉన్నంతకాలం ఈ కుట్రలు మనకు అర్థం కావు. ఈరోజు నాకు రిజర్వేషన్లు పోతున్నాయి, ప్రైవేట్ రంగ సంస్థపై. రాంబాబు గారు మీ అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా ప్రైవేట్ రంగ సంస్థ గురించి ప్రొటెక్షన్ కోసం మీరు మాట్లాడరా? ఎప్పుడు చూసినా దళితవాడ పంచాయతీ అనే మాట్లాడుతూ ఉంటారు. దళితవాడ పంచాయతీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్లుగా రెండో స్వాతంత్ర సమరం. మిత్రులారా మీ అందరూ తెలుసు లేదో, భారతదేశంలో మొట్టమొదట విప్లవం 1932లో వచ్చింది కమ్యూనల్ వాడి ద్వారా. దాన్ని తొంగలో తొక్కేశారు గాంధీ గారు.
దాన్ని మళ్ళీ కమ్యూనల్ అవార్డు రూపంలో మళ్ళీ మనం తీసుకురావాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశంలో ఈ దేశంలో శూద్ర అతిశూద్ర పీపుల్ మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రైవేట్ రంగం వస్తే నైపుణ్యత వస్తుంది, ప్రైవేట్ రంగం వస్తే అభివృద్ధి చెందేస్తాం, ప్రైవేట్ రంగం వస్తే ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు? ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక గుండు సూది కొనాలంటే ఒక మేనేజర్గా నాకు మా వాళ్ళు ఛార్జ్ మ్యాన్ టెక్నీషియన్ నాకు గుండు సూది కావాలంటే ఆ గుండు సూది కావాల్సిన కోసం నేను ఇమ్మీడియట్లీ నా పై ఆఫీసర్కి మేనేజర్కి పెడితే నా మేనేజర్గా పై జనరల్ మేనేజర్కి పెడితే జనరల్ మేనేజరు మా పైన పెడితే ఆ పైన ఇంకో పైన పెడితే ఆ పైన సెక్రటరీ దాకా వెళ్ళి మినిస్టర్ దాకా వెళ్ళి అప్రూవల్ రావాలి. విధాన నిర్ణయాల్లో లోపం, పనిలో లోపం కాదు. ప్రైవేటు వాడు వచ్చినంత మాత్రాన వీళ్ళు ఈ మనుషులు కాకుండా వేరే వాడు పని చేస్తాడా? వీళ్ళే కదా పని చేయాలా? లేదా కంప్యూటర్లో పని చేయాలా? మిషనరీ పని చేయాలా? లేదా ఆ మిషనరీ కంప్యూటర్ పనిచేయని ప్లేస్లో మానవుడు పనిచేయాలా? అత్యంత ఎక్కువ కెపాసిటీ స్కిల్డ్ లేబర్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం మిత్రులారా. ఈ దేశంలో రిజర్వేషన్లు అనేవి అంతమొందించడం కోసం మాత్రం. ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు అందించాలా? డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణుడు పుట్టారు, బాహు నుంచి క్షత్రుడు పుట్టాడు, నాభి నుంచి వైశ్యుడు పుట్టాడు అని చెప్పేసి ఎవరికి చదువుకునే హక్కు లేకుండా చేస్తే, ఎవరికి వ్యవసాయం వ్యాపారం చేసే హక్కు లేకుండా చేస్తే, ఎవరికి పరిపాలన చేసే హక్కు లేకుండా చేస్తే కలం పోటుతో వాడి హక్కులన్నింటినీ తొంగలో తొక్కి ఈ రోజున అంటరాని వాడిని సైతం, శూద్రుని సైతం, అతిశూద్రుని సైతం ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకి పోటీ పడేలాగా చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో రాజ్యాధికారం అంటే నంబర్ గేమ్. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాడే ఈ దేశాన్ని పరిపాలిస్తాడు. మిత్రులారా, బ్రహ్మ కూడా వచ్చి ఈ దేశంలో నేను ప్రధానమంత్రి అవుతాను అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మన దగ్గరకు వచ్చి, మన కాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా ఓట్లేని అడుక్కునే పరిస్థితి బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించాడు. మరి అటువంటి పరిస్థితి ఇచ్చినప్పుడు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా మనం నడుస్తున్నామా? లేదు. ప్రజాస్వామ్యంలో మనుషులు ఎవరైతే ఎక్కువ ఉంటారో మెజారిటీ పీపుల్ కెన్ రూల్ ద కంట్రీ. కానీ వాడు ఏమంటున్నాడు ఈ రోజున? మెజారిటీ పీపుల్ రూల్ కాదంట, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కాదంట, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తీసుకొస్తాడంట. అందరూ మాట్లాడే మాట. నీకు లేని రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ వాడు తీసుకుంటాడట. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యమే అన్ని రంగాల్లో అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నా జనాభా ప్రకారం నేను అన్ని రంగాల్లో ఉంటే నాకు కావాల్సింది నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనే పరిస్థితి ఉంది. ఈ రోజున పంచవర్ష ప్రణాళిక తర్వాత ఒక గోల్ పెట్టుకుని పనిచేసిన పంచవర్ష ప్రణాళిక ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అని, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని, ఈ 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీని డెవలప్ చేయాలని, ఈ 5 సంవత్సరాల్లో విద్యని ప్రమోట్ చేయాలని, ఈ 5 సంవత్సరాల్లో మన యొక్క వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలని, అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలని ఒక గోల్ పెట్టుకుని ఒక సిస్టమేటిక్గా నడుస్తూ వచ్చిందాన్ని దాన్ని నీతి ఆయోగ్ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అంట. భారతదేశాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారంట. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారా అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ, లాభాల్లో ఉన్న సంస్థలన్నింటినీ తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి చేస్తారట. ఎంత దుర్మార్గమైన విషయం! ఎంత దుర్మార్గమైన విషయం ఇది! ఆలోచించండి ఒకసారి. ఇదే ప్రైవేట్ రంగ సంస్థల వాళ్ళు అప్పుల్లో కూరుకుపోతే 2 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి నీ ప్రభుత్వాలు కాదా? ట్యాక్స్ హాలిడేలు ఇచ్చి నీ ప్రభుత్వాలు కాదా? ఎన్ని హాలిడేలు ఇచ్చారు ఇక్కడ వీళ్ళకి? ఒక ప్రైవేట్ రంగ సంస్థని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతో భారతదేశంలోనికి ఒక ప్రైవేట్ సంస్థ పెడితే ఆ ప్రైవేట్ సంస్థకి ట్యాక్స్ హాలిడే ఇస్తారు, వాటర్ హాలిడే ఫ్రీ ఇస్తారు, కరెంటు ఫ్రీ ఇస్తారు, రోడ్లు వేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తారు, అన్నీ సక్రమంగా వేస్తారు. 10 రూపాయలు పెడితే 100 రూపాయల లోను, అంటే 1000 కోట్ల ప్లాంట్ నువ్వు పెడితే 1000 కోట్ల ప్లాంట్ పెడితే 100 కోట్ల డిపాజిట్ చూపిస్తే సుమారు 900 కోట్ల రూపాయలు బ్యాంకు డబ్బులు నీకు ఇవ్వటం జరిగింది. ఇస్తే వాటిని కూడా దోచుకుని పారిపోయారు. వాళ్ళ గురించి ఎవడు మాట్లాడడం, వాడిని ఎవడ తీసుకురాడు. మిత్రులారు గమనించండి, ప్రైవేట్ రంగ సంస్థ వస్తే భారతదేశం ఆర్థిక వ్యవస్థ పెరిగిపోద్దంట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతాం అంటే మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగాల. ఈ రోజున రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే మనిషి ఇది కాదు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకుని వాళ్ళ ఆస్తులు పెంచడం కాదు. మిత్రులారు గమనించండి ఒకసారి.
ఈ రోజున లాభాల్లో ఉన్నటువంటి బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఒక పక్క ఆర్థిక దోపిడీ చేయటం కోసం. ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించాలని మన కోసం వచ్చిన వాళ్ళు ఎవరి కోసం పరిపాలిస్తున్నారు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పటి వరకు గమనిస్తే ఈ దేశాన్ని పెట్టుబడిదారుడు మాత్రమే నడుపుతున్నాడు. భారతదేశాన్ని గోయంకాలు కావచ్చు, బిర్లాలు కావచ్చు, టాటాలు కావచ్చు, అబానీలు కావచ్చు, అంబానీలు కావచ్చు, ఎవడైనా సరే ప్రైవేటు వ్యక్తి. వాడికి వస్తే లాభాలు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వస్తే 10% 20% ట్యాక్స్ కడతాడు. అది కూడా హాలిడే రూపంలో నువ్వు ఇస్తున్నావు. ఆ ట్యాక్స్తో భారతదేశాన్ని అడుక్కు తినే బ్యాచ్గా తయారు చేస్తున్నావు. ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. ఒక మనిషికి కనీస జీవించడానికి కావాల్సిన ఇది లేదు. అదేమంటే ఆ పథకం ద్వారా ఈ పథకం ద్వారా ముష్టేస్తున్నావు. చైనాలో ఒక ఫిలాసఫీ ఉంది, చేపను పట్టడం కన్నా చేపను ఇవ్వటం కన్నా చేపను పట్టడం నేర్పని. చైనా అభివృద్ధి చెందింది. చైనా ఎలా అభివృద్ధి చెందింది? కమ్యూనిస్ట్ చైనా కాబట్టి చక్కగా అభివృద్ధి చెందింది. అందుకే కమ్యూనిస్ట్ ఇది కాబట్టి అక్కడ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించింది కాబట్టి అక్కడ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారు గమనించండి ఒకసారి. చైనాలో ఉన్న సామాజిక వ్యవస్థని, భారతదేశంలో ఉన్న సామాజిక వ్యవస్థని ఒకేలా కొలవటం అవివేకం. ఒకే స్కేల్తో కొలవకూడదు. చైనాలో క్లాస్ సిస్టమ్ ఉంది. ధనికులు పేదలు అనేవాళ్ళు ఉన్నారు. రష్యాలో ధనికులు పేద, రష్యాలో ఫెయిల్ అయిందని మాట్లాడుతున్నారు. చైనా గురించి మాట్లాడుతున్నారు. చైనా ఎంత చక్కగా అభివృద్ధి చెందింది. చైనాలో అభివృద్ధి చెందింది ఎలా అభివృద్ధి చెందింది? మావోయిజం ద్వారా అభివృద్ధి చెందింది. మావోయిస్టు ఓకే నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారు? అక్కడ ప్రజల కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం పనిచేసేవాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పనిచేసే ప్రతి ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ నెలకొల్పే వాతావరణం తీసుకుని వచ్చాడు. మరి భారతదేశంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత మగ్గం వేసేవాడు ఏమయ్యాడని అడుగుతున్నా మిమ్మల్ని. కొండలు చేసేవాడు ఏమయ్యాడని అడుగుతున్నా. కమ్మరివాడు కొండలు చేసే కుమ్మరి, మట్టి కొండలు చేసే కుమ్మరి, కత్తులు కటారులు చేసే కమ్మరి ఏమయ్యాడు? ఈ పెట్టుబడిదారు వల్ల నాశనం అవ్వలేదా? ఈ కుటీర పరిశ్రమ నాశనం చేసింది మీరు కాదా? ఈ పెట్టుబడిదారులు కాదా? ఈ కార్పొరేట్ వ్యవసాయాలు, కార్పొరేట్ సంస్థలు కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. గమనించండి ఒకసారి. చైనాలో కార్మికుల నుంచి, కర్షకుల నుంచి ఉద్యమాలు వచ్చాయి. అక్కడ మార్పు వచ్చింది. ఈ దేశాన్ని ఎలా మార్చాలి అనుకున్నారు అలా మార్చాలి అనుకున్నారు. ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి భాగస్వామి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, డిక్టేటర్షిప్ గవర్నమెంట్ ఉంటే ఉండదు కాక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అక్కడ నడుస్తూ ఉంది. భారతదేశంలో రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ నడుస్తుందా? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ నడుస్తుందా? రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే జనాభా దామాష ప్రకారం ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, అంచివేయబడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రాతినిధ్యాన్ని ప్రతి రంగంలోనూ ఇవ్వాలా? ఇఫ్ యూ రియల్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అయితే ప్రైవేట్ రంగాన్ని ప్రవేశపెట్టిన వెంటనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. రాజ్యాంగబద్ధంగాని చట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. చేసావా? ఉత్తరప్రదేశ్లో మాయావతి చేసింది. ప్రైవేట్ రంగంలో ఇంప్లిమెంట్ చేస్తేనే ఇక్కడ ప్రైవేట్ సంస్థలు పెట్టండి, లేదంటే పొండని చెప్పింది మాయావతి. మరి ఈ వాజ్పేయి కానీ, ఈ గాంధీలు కానీ, ఈ అద్వానీలు కానీ, ఈ మోడీలు కానీ ఎవడో ఎందుకు మాట్లాడాలా? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే మనం రెస్పాన్సిబుల్గా ఎవడికి ఉండాలి అంటే వాడికి ఉండాలి, మనకు కాదు మిత్రులారా. అందుకే ఈరోజు భారతదేశంలో దళితులందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కులాలు పట్టుకుని కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. నాకు అర్థం కాదు, సిగ్గులేదు. చెరువు వండిపోతుంటే రిజర్వేషన్ కోసం కొట్టు చచ్చిపోతూ ఉంటాడు. అసలు ఉద్యోగాలే లేవురా, దుర్మార్గం ఎదవల్లారా అంటే దానికోసం ఎవడో మాట్లాడ్డో. నాకు వాటాలు ఇస్తారా, నాకు రిక్షాలు ఇస్తారా, నాకు ఆదిస్తాడా, వీడి వెనక వెళితే మాకేమిస్తాడు, వాడి వెనక వెళితే మాకేమిస్తాడనే పరిస్థితి తప్ప జాతి ఏమవుతుందని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ వదిలేసిన స్వాతంత్ర పోరాటాన్ని అంబేద్కర్స్ ఇండియా మిషన్ ముందుకు తీసుకువెళ్తుంది. ఎలా తీసుకువెళ్తుంది మిత్రులారా? రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ రావాలంటే కమ్యూనల్ అవార్డు రావాలా? కమ్యూనల్ అవార్డు రావడం అంటే దాని అర్థం ఏంటి? అంటరాని వాడికి అంటరాని వాడే ఓటేసుకుంటాడు, అణిచివేయబడిన వాడికి అణిచివేయబడిన వాడే ఓటేసుకుంటాడు, వాడి ఓటు వాడి ద్వారా గెలుచుకుంటాడు, వాడే వస్తాడు. అంటే వేరే వాడి ప్రభావం మన మీద లేదు అంటే మనల్ని మనం పరిపాలించుకునే పరిస్థితి వస్తుంది. మరి కమ్యూనల్ అవార్డుని తీసుకొచ్చే దమ్ముందా? ఎక్కడుంది?
మనం ఆడి కాకపోతే ఈడు కాకపోతే వాడు వైటమే తప్ప ఒక సమీకృతమైన సమాజంగా, ఒక వ్యవస్థీకృతంగా సమాజం కోసం పోరాటం చేస్తామంటే అది కూడా చెయ్యి. ఏదో మనం గంధం చంద్రుడు గారు లాంటి వాళ్ళం, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళం, లేకపోతే ఆళ్ళలో ఏళ్ళలో గబుక్కుని తిట్టేస్తే రోడ్ల మీదకి వచ్చేసి కాసేపు మనం వేసేస్తాం. ఇప్పుడేదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఏదో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు జనాలు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు భీమదీక్ష, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాడు భీమదీక్ష. సమాజానికి జ్ఞాన సమాజంగా చేయాలని ఆ తాపత్రయపడతా ఉన్నాడు. ఆయన ప్రతిజ్ఞ చేసిన దాన్ని మార్ఫింగ్ చేసి ఈ సన్నాసులు దాన్ని పెడతా ఉంటారు. ఏమని? మేము ఆ దేవుడిని పూజించాం, ఈ దేవుడిని పూజించాం ఇది అన్నాడంట. అరే ఎందుకు పూజించాలా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్లో బౌద్ధం తీసుకునేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశారు. అది చదవండి, మీకు తెలుస్తుంది. ఈయన చదివాడో లేదని అంటలా, ఆయన చదివాడని నేను అంటలా. బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్లో కొన్ని లక్షల మందితో బౌద్ధం తీసుకునేటప్పుడు ప్రతిజ్ఞ చదివాడు. ఆ ప్రతిజ్ఞ చదవండి. కనీసం దళితులు కానీ, బీసీలు కానీ, శూద్రాతి శూద్ర బానిసలు కానీ చదవండి. అది ఏం చదివాడో. అజ్ఞానంలో ఉన్న సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చాలి అంటే అజ్ఞానానికి మూల కారణమైన ఆ గ్రంథ ప్రామాణికాలని తుదముట్టించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పండి. అన్ఫార్చునేట్లీ ఐ బోర్న్ యాజ్ హిందూ, ఐ నెవర్ డై యాజ్ హిందూ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏం చేశారా అప్పుడు మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చదివితే తప్పేంటి? నేను చదివాడని అంటలా, చదివితే తప్పేంటి? ఈ రోజున మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా మా జాతి కోసం మాట్లాడుతూ ఉంటే, మా జాతి కోసం తనకున్న అధికారాన్ని ఉపయోగించి పనిచేస్తూ ఉంటే వాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు దుర్మార్గంగా. ఏం చేశారు గంధం చంద్రుడు గారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏం చేశాడు ఆయన? చెప్పండి ఒకసారి. ఏం అన్యాయం చేశాడు ఆయన? ఒక జిల్లా మేజిస్ట్రేట్ని పట్టుకుని అలా మాట్లాడతారా? దుర్మార్గం కదా, కులహంకారం కదా. ఈ దేశంలో బతికేంత హక్కు, ఈ దేశంలో మనుషులుగా జీవించే హక్కు, మా అధికారాన్ని రాజ్యాంగబద్ధంగా ఇంప్లిమెంట్ చేసే హక్కు మా వాళ్ళకి లేదా? మాకు లేదా? ఆలోచించండి. మన వాళ్ళందరూ చూసి దాన్ని చూసి ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఓ పబ్లిసిటీ స్టంట్, ఒక పోస్టర్ రీచ్ చేయటం చేసేయటం. ఇది కాదు కావాల్సింది. ఈ దేశంలో ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తి ధైర్యంగా ఒక్కడు నిలబడి ఎలాగైతే మాట్లాడుతున్నాడో, అంటరాని సమాజానికి సంబంధించిన వ్యక్తి కూడా, అణచివేయబడుతున్న సమాజం వ్యక్తి కూడా ఒంటరిగా నిలబడి మాట్లాడాలంటే ఆడి వెనక వ్యవస్థ ఉండాలా. ఈ దేశ జనాభాలో 3% ఉన్న బ్రాహ్మణులకి ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ దేశంలో ప్రతి కమ్యూనిటీకి ఆధిపత్య కులానికి వాడి వెనక ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి అంటరాని వాడికి వ్యవస్థ ఉందా? శూద్రాతి శూద్ర పీపుల్కి వ్యవస్థ నడుస్తూ ఉందా? లేదు. ఈ రోజున అంబేద్కర్ ఇండియా మిషన్ ఈ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర తెలంగాణలో కాదు, ఈ రాష్ట్ర దేశం మొత్తం మీద కూడా అంబేద్కర్ ఇండియా మిషన్, ఈ రెండు రాష్ట్రాల్లో అంబేద్కర్ ఇండియా మిషన్. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో దళితుల యొక్క రక్షణ కోసం అంబేద్కర్ ఇండియా మిషన్ పనిచేస్తుందని మీ అందరి కోసం నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, దయచేసి గమనించండి. ఈ రోజున క్లియర్గా చెప్తున్నాను, మీకు నీ బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ రంగం వస్తే చాలామంది మిత్రులు అంటారు, ఈ 30 సంవత్సరాల ప్రైవేట్ రంగ చరిత్రలో చాలామంది అజ్ఞానం ఉన్నటువంటి నా యొక్క మేధావులు, అజ్ఞానం ఉన్నటువంటి నా యొక్క మా ఉద్యోగస్తులు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నటువంటి నా బిడ్డలకి ఏమన్నా అమెరికా వెళ్ళి చదువుకుంటాడు, తోటకూరలే లేకపోతే నడుకుంటాడు, లేకపోతే మా డైరెక్టర్గా జిఎంలుగా, లేకపోతే మా ప్లాంట్లో ఉన్నటువంటి బ్యాచ్ అంతా ఎస్సీ ఎస్టీ బ్యాచ్ ఒక క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అనుకుంటున్న వాళ్ళు మేమేదో ఎదిగిపోయాం కదా అనుకుంటా ఉన్నారు. కానీ రేపు ప్రైవేట్ రంగ సంస్థ వస్తే నీ రోజున మీ బిడ్డ హెచ్ఎస్బిసిలోను హెచ్డిఎఫ్సిలోనూ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సీసీ కెమెరాల అండర్లో పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. మిత్రులు గమనించిన ఒకసారి, టై వేసుకుని సూట్ వేసుకుని. ప్రైవేట్ రంగంలో అటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఇంకొక విధానం వస్తూ ఉంది. 8 గంటల పనిదినాన్ని తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన 8 గంటల పనిదినాన్ని తీసి 12 గంటలు చేస్తారంట, 24 గంటలు చేస్తారంట. 12 గంటలు చేస్తేనే 2 రోజులు ఆఫిస్తారంట, 24 గంటలు చేస్తేనే 3 రోజులు ఆఫిస్తారంట. అంటే దాన్ని ఏమంటారంటే, మనకు మీకు తెలుసో లేదో, గుర్రానికి ముందు ఒక గడ్డి కట్టి వాళ్ళకి కనపడవు కదా, వెనక ఉండి పరిగెత్తిచ్చే వ్యవహారం. ఆ గడ్డి ఉంది కదా, దానికోసం పరిగెడుతూ ఉంటాడు, 24 గంటల బానిసత్వం చేస్తూ ఉంటాడు. దానికోసం వాడు ప్రైవేట్ రంగం యొక్క అవసరాల కోసం, ప్రైవేట్ రంగం యొక్క ఇది కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు బిజినెస్ చేయటం ప్రభుత్వం యొక్క ఆశయం కాదు. ఇదే వ్యక్తులు ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునిక దేవాలయాలు అన్నారు ఆ రోజున. మరి అదే రోజు ఆ తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్లో ప్రభుత్వ రంగ సంస్థ పుట్టింది చచ్చిపోవడం కోసమే అన్నారు. మరి ఈ రోజున
చంపేయటం కోసం మేము ప్రభుత్వ రంగ సంస్థను నడపము అని చెప్పేసి మాట్లాడము. ప్రభుత్వ రంగ సంస్థను నడపకపోతే ఎవరిని అడుగుతావు? ఏం చేస్తావు? దేనికోసం వచ్చాం మనం? ఎవరి కోసం? ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటే ఎవరు? ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. ప్రజల కొరకు ఎన్నికబడిన ప్రజలు ఎవరి కోసం మీరు చేస్తూ ఉంటారు? అదానిల కోసం, అంబానీల కోసం, గుజరాత్ వాళ్ళ అవసరాల కోసం చేస్తూ ఉంటామా? ఆలోచించండి ఒకసారి. మిత్రులారా గమనించండి, ఈ దేశంలో రిజర్వేషన్ని ఎందుకు, ప్రైవేట్ రంగాన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు కాబట్టి, ఉండదు కాబట్టి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకి వాటా ఇవ్వకూడదు కాబట్టి. ప్రైవేట్ రంగం మీరు ప్రైవేట్ రంగాన్ని చేసుకోండి, మేము కాదంటలా. కానీ 100 కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థ వ్యక్తులు మీరు అనుకుంటున్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర పీపుల్ లెక్కేసుకుని 15% 100 కోట్లు కేటాయిస్తే 15 కోట్లు వాడికి ఇవ్వండి. 100 కంపెనీలు పెట్టాలనుకుంటే 15 కంపెనీలు వాడి చేత పెట్టండి. మాలో నుంచి అదానిని, అంబానీని తయారు చేయలేని దమ్ములు మీకు లేనప్పుడు మా సంస్థల్ని, మాకు ఆ ప్రాతినిధ్యం ఇస్తున్న సంస్థల్ని ప్రైవేటీకరించే పరిస్థితి మీకు ఎక్కడ నైతిక హక్కు అని అడుగుతున్నా. ఆలోచించండి ఒకసారి. చేయండి, మాలో నుంచి అదానిని, అంబానీని తయారు చేయండి. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లా. చనిపోయాడు పాపం మా యొక్క ఎవరు, మన తారకం గారు, ఇంకా జేబీ రాజు గారు, వీళ్ళందరూ బయలుదేరారు పాపం పాంబులేట్ వేసుకొని. కొన్ని 60,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫండ్లు డైవర్ట్ చేశారని తిరిగారు. మరి మాకు మీద అభిమానం ఉంటే మా సప్లై నిధులు మాకెందుకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లా? మమ్మల్ని ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లా? మరి నిజంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే మీకు బాధ్యతాయుతంగా మా పట్ల మీకు బాధ్యత ఉంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, న్యూ ఎకానమీ పాలసీ తీసుకొచ్చిన వెంటనే ప్రైవేట్ రంగ సంస్థల్లో మాకు ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వట్లా? మాయావతి గారు అన్నట్టుగా మీరు ఎందుకు చేయట్లా? ఎందుకంటే మీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అదానీల కోసం, అంబానీల కోసమే తప్ప ఈ దేశంలో శూద్ర, అతిశూద్ర పీపుల్ కోసం కాదని క్లియర్గా అర్థమవుతుంది. మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి. ఈ దేశంలో మనం దళితులుగా చెప్పబడుతున్న, ఆదివాసులుగా చెప్పబడుతున్న, లేకపోతే బీసీలుగా అతిశూద్ర పీపుల్ చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా సమీకృతం అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరో స్వాతంత్ర సమరం జరపాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు కాకపోతే రేపు అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని చెప్పేసి మాట్లాడింది. ప్రభుత్వ రంగ సంస్థ లాభాలు వస్తే ఆ లాభాల్లో ట్యాక్సుల రూపంలో వెళ్ళటమే కాకుండా ఆ లాభాల యొక్క డబ్బులు ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ డబ్బులతో రోడ్లు వేస్తుంది, ఆ డబ్బులతో విద్యను ఇస్తుంది, ఆ డబ్బులతో మంచినీళ్ళు ఇస్తుంది, ఆ డబ్బులతో లైట్లు వేస్తుంది, ఆ డబ్బులతో నీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తుంది. నీ దేశాన్ని కాపాడుతూ ఉంటుంది మిత్రులారా, నీ ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది. అదే ప్రైవేట్ రంగ సంస్థ అయితే 100 కోట్లు లాభం వస్తే ఒక 10 కోట్లు ట్యాక్స్ కట్టి 90 కోట్లు స్విస్ బ్యాంకులో పెట్టుకుంటారు మిత్రులారా. ఆ 90 కోట్ల రూపాయలు అడగటానికి వీల్లేదు. రేపొద్దున నువ్వు ఏదన్నా సంక్షేమ కార్యక్రమం జాతి కోసం ఏదన్నా చేయాలని ఆశపడితే వాడిని అడుక్కోవాలి మిత్రులారా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఆలోచించిన ఒకసారి. ముష్టి వేస్తాడు. నీ డబ్బులను తీసుకుని, నీ సంస్థలను తీసుకుని, నీ వనరులను తీసుకుని, నీ యొక్క మానవ వనరులను తీసుకుని దోపిడీ చేసి, నీ ఆర్థిక వనరులు దోపిడీ చేసి, నీ యొక్క రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో గనులు తీసుకుని, అప్పనంగా తీసుకుని ట్యాక్స్ హాలిడేస్, వాటర్ హాలిడేస్, ఫ్రీ రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అన్ని ఫ్రీగా తీసుకుని లాభాలు గడిస్తూ, ఆ లాభాలు గడించే క్రమంలో నీకు ప్రాతినిధ్యం కూడా లేకుండా చేస్తూ, నిన్ను అందులో బానిసగా చేస్తూ తీసుకెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళా భారతదేశంలో శూద్ర పప్పులు మూతికి ముంతా ముడ్డికి తాటే కట్టుకునే పరిస్థితి త్వరలోనే ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. చాలామంది చైనా అభివృద్ధి చెందింది కాబట్టి, చైనా ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చింది కాబట్టి అంటున్నారు. చైనాలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఇక్కడ సామాజిక వ్యవస్థతో కొలవలేం. చైనా స్కేలు ఇక్కడ స్కేల్ కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ దేశాన్ని రూల్ చేస్తే అతిశూద్రకి చెప్పబడుతున్న గొల్ల, కురమ, గౌడ, లేకపోతే ఇంకా లేకపోతే మాల, మాదిగా, రెల్లి, సత్ర ఇలా అన్ని కులాలని కలిపి బానిసలుగా ఉన్నారు. బానిసల ఎప్పుడు ఈ రోజు వరకు కూడా బానిసలు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ గాంధీవాదులుగానే ఉన్నారు. నిజమైన ప్రాతినిధ్యం రాలేదు. నిజమైన ప్రాతినిధ్యం వాళ్ళకి వచ్చి వాళ్ళు ఈ దేశాన్ని ప్రాతినిధ్య గవర్నమెంట్ రన్ చేసినప్పుడు మాత్రమే, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళు పాలకుల స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే చైనాలో లాంటి పరిస్థితి భారతదేశంలో వస్తుందని మీ అందరూ తెలియజేస్తున్నా. గమనించండి ఒకసారి. అందుకే అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈ రాష్ట్రంలో
మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి కమ్యూనల్ అవార్డుని తీసుకురాలేం కాబట్టి దళితవాడ పంచాయతీ అయితే గ్రామ స్థాయిలో మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవచ్చు, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మన వనరుల్ని మనం అడగటానికి నాయకుడు వస్తాడు. ఈ రోజున ఒకడో ఇద్దరు నాయకుడిగా ముందుకు వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మన జాతి కోసం మాట్లాడటం మొదలైన వాళ్ళ ఉద్యోగానికి టెండర్ పెట్టే పరిస్థితి, ఎవడైనా మాట్లాడి దాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి, ఏదన్నా చేస్తే వాడిని తీసుకెళ్ళి వాడిని క్యారెక్టర్ అసాసిన్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది మిత్రులారా. అందుకనే ఈ రోజున 30 సంవత్సరాల క్రితం వాడు వేసిన తుపాకీ గుండు, పేల్చిన గుండు, పిరంగి గుండు ఈ రోజున తగిలింది అనుకుంటున్నామో ఆ రోజునే మేము 2000 నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ రోజునే రిజర్వేషన్ల అంతం కోసం వచ్చిందయా, మన యొక్క అభివృద్ధికి ఆటంకంగా వచ్చిందయా, దయచేసి వినండియా అన్నాం, వినలేదు. ఈ రోజున అంబేద్కర్ ఇండియా మిషన్ ఈ రోజున మీ అందరికీ చైతన్యపరచాలని మేము ముందుకు రావడం జరిగింది. దళితవాడ పంచాయతీ అయితే గ్రామ స్థాయిలో అయినా మనందరినీ మనం చేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో అయితే ఒకడు అంటాడు మాలోడికి వద్దా, మాదిగూడికి వద్దా, సిగ్గులేదురా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగూడ మాలాడు ఈరోజు మేము సమర్థిస్తూ మాట్లాడాం, బుద్ధి బుర్ర లేదు. మరి గంధం చంద్రుడు గారు మరి మాలానో మాదిగానో కాకుండా అందరూ పోరాటం చేయాలా, అందరూ మాట్లాడట్లా. అది కాదు మాట్లాడాల్సింది, మిమ్మల్ని నడపాల్సింది లక్ష్యం, ఎజెండా. మిమ్మల్ని నడపాలా. ఏ ఎజెండా కోసం మాట్లాడుతున్నావు? నీ సొంత ఎజెండా కోసం మాట్లాడుతున్నావా? సమాజం ఎజెండా కోసం మాట్లాడుతున్నావా? నీ సొంత ఆలోచనతో మాట్లాడుతున్నావా? సమాజ హితం కోసం మాట్లాడుతున్నావా? నీ సొంత ఎజెండా కోసం మాట్లాడే లెక్కైతే మాతో పని లేదు. నీకు జాతీయ ఎజెండా కోసం అయితే మాతో రా. పనికిమాలిన సన్నాసులు అందరూ, జ్ఞానం లేని ఎదవలందరూ బయలుదేరి ఆర్గనైజేషన్లు భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తాట తీస్తాం ఏమనుకుంటున్నారు? గమనించండి ఒకసారి. ఏ రోజైతే ఒక మనిషి ధైర్యంగా నిలబడాలి అంటే, ఒక మనిషి ధైర్యంగా తన పని తను చేయాలంటే వాడి వెనక అనేకమైన వ్యక్తులు నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది. ధైర్యంగా వచ్చిన వాడిని కూడా తొంగలో తొక్కాలన్న కాన్సెప్ట్ చేయొద్దు. నీ జాతి కోసం అనేక మంది వాళ్ళ పదవుల్ని త్యాగం చేసో, వాళ్ళ పదవులను ఉపయోగించో, వాళ్ళ అధికారాలను ఉపయోగించో నీకోసం ముందుకు వస్తుంటే సిగ్గులేదురా నీకు? వాడి కోసం మాట్లాడవా? మాట్లాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడు, అలాగే గంధం చంద్రుడు గారి గురించి మాట్లాడు. ఎందుకు? నీకోసం ముందుకు వచ్చారు. నీకోసం ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరి కోసం మాట్లాడాలా. అదే సంఘంలో ఉంటావు, అదే జాతిలో ఉంటావు, అదే కులంలో ఉంటావు, కానీ వాడిని విమర్శిస్తూ ఉంటావు. బుద్ధి బుర్ర లేదు నీకు? నీ జాతి వాడి కోసం మాట్లాడడం లేదు. నీకు మతం కావాలా? మూతికి ముంతా ముడ్డికి తాటే కట్టుకునే రోజు వచ్చింది. రేపొద్దున అందులో నువ్వు ముందు వరుసలో ఉంటావని చెప్పి తెలియజేస్తాను మిత్రులారా. గమనించండి. ఈ రోజున మనువాదులు ఈ రోజున మనం అనుకుంటున్నట్టుగా సింగిల్గా లేరు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మనువాద పార్టీ, బీజేపీ పార్టీ మనువాద పార్టీ, ఆఖరికి పేద ప్రజల కోసం పోరాటాలు చేస్తాన్న కమ్యూనిస్టు పార్టీ కూడా మనువాద పార్టీని. మీ అందరూ తెలుసుకోలేదు. కమ్యూనిస్టు పార్టీని తొంగినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ రోజున ఏం మాట్లాడుతుందంటే, నేను బ్రాహ్మణ లేడీని, నేను రాముడు నా దేవుడిని మాట్లాడుతూ ఉంది. అర్థమైనా మీకు? ఈ దేశంలో ఎలక్షన్లు వచ్చినాయి అంటే రిజర్వేషన్లు వస్తాయి మిత్రులారా. ఈ దేశంలో ఎలక్షన్లు వచ్చినాయి అంటే దేవుడు గుర్తొస్తాడు మిత్రులారా. ఈ దేశంలో ఎలక్షన్లు వచ్చినాయి అంటే అధికారం గురించి మాట్లాడాలి అంటే, అధికారం నుంచి ఒక సమాజాన్ని దూరంగా నెట్టాలంటే అంటరాని వాడిని దూరంగా కొట్టడం, చంపటం అనే కార్యక్రమం మొదలెడతారు మిత్రులారా. దయచేసి గమనించండి. శూద్రుడు, అతిశూద్ర పీపుల్ అందరూ కూడా ఈ దేశంలో, మీ అందరూ తెలుసో లేదో, బానిసలు. ఈ రోజున బీసీలుగా ఉన్నటువంటి కంచెయాలయ్య గారిని ఫాలో చేసామండి. సిగ్గులేని సన్నాసుల్లాగా ఉన్నారు మనం అందరం. కంచెయాలయ్య గారిని ఫాలో అయితే కనీసం మనం ఏంటి అర్థం అవుతూ ఉంటుంది. కంచెయాలయ్య గారు ఎప్పుడో చెప్పాడు, ఎన్రో. కంచెయాలయ్య గారికి చెప్పినప్పుడు ఎన్రో. కానీ వీళ్ళే బయలుదేరి మాలమాదిగల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఎందుకు? మతం అనే జాడ్యం వీళ్ళలో ఉంది, వీళ్ళు నడిపిస్తూ ఉంది. ఎందుకు? ఈ మతంలో బానిసవాడు ఈ రోజున మతానికి బానిసవాడు. కాబట్టి ఈ రోజున మతం, ఈ రోజున రిజర్వేషన్లు, ఈ రోజున అంటరానితనం అనే వ్యవహారం, ఇవన్నీ కూడా వాళ్ళ రాజ్యాధికారాన్ని, రాజకీయ అధికారాన్ని సంపాదించడం కోసమే. అంతేకాకుండా మనల్ని నిరంతరం బానిసత్వంలో నెట్టాలి అంటే వాడికి ప్రైవేట్ రంగ వ్యక్తులు కావాలా. అవసరం అనుకుంటే వాడి శక్తి చాలకపోతే గ్లోబలైజేషన్ పేరుతో విదేశాల్లో ఉన్నటువంటి ఒక పెట్టుబడిదారుని కూడా తీసుకొచ్చుకుంటాడు. బట్ నీకు రావటానికి ఎవడో లేడు. ఈ రోజున కాస్త కమ్యూనిస్టులు మాట్లాడేవాడు ఇప్పుడు ఎవడో మాట్లాడట్లా. నీకోసం మాట్లాడేవాడు కూడా ఎవడో లేడు. నీకోసం నువ్వే మాట్లాడాలా. కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కేరళలో తప్ప ఇంకెక్కడ కనబట్లా. వాడు కూడా మాట్లాడే పరిస్థితి లేదేక.
ఎందుకంటే మాట్లాడాలనుకున్నా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా, జెండా మోసే బ్యాచ్ మనదైనా మాట్లాడదాం అనుకున్నా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. నీ పరిస్థితి కూడా అదే అలాగే ఉంది. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా, ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా సమీకృతం చేయబడాలా. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ సమీకృతం అయ్యి ఒక నూతన విధానం కోసం, నూతన పాలసీ కోసం పోరాటం చేయాలా. ఇప్పుడున్న పోరాటం ఎటువంటి పోరాటం అవ్వాలంటే, ప్రభుత్వ రంగాన్ని సంస్థని ప్రైవేటీకరించొద్దు అనొద్దు. ఆల్రెడీ 1991లో ప్రైవేటీకరించారు. ప్రైవేటీకరణ అప్పుడే మొదలైపోయింది. ఇప్పుడు ఆపటం నీ వల్ల కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ప్రైవేటు రంగ సంస్థలో నా వాటా నాకు ఇవ్వు అనాలా. నా వాటా నాకు ఇవ్వు, నేను కూడా ప్రైవేట్ రంగ సంస్థ పెడతాను, ఉద్యమం చేయి, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇదివు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అదే మాట్లాడాలి. ఏమని అడగాల? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు మేనమావ అని, మా మేనమావులు మాలలో మాదిగలు అని చెప్పేసి మాట్లాడతాం కాదండి. మీరు మాలలో మాదిగలు మీ మేనమావులు అయితే మీరు ఖచ్చితంగా ప్రైవేటు రంగ సంస్థల్లో మాకు ప్రాతినిధ్యం అక్కడ మాయావతి గారు ఎలాగైతే ఇచ్చారో మీరు మాకు ఇవ్వాలి అని చెప్పేసి అడగాల. అది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే, అది రెస్పాన్సిబిలిటీ అంటే. మేనమామల పట్ల బాధ్యత తీసుకోవటం అంటే అలా ఉండాలా. ఎస్, ఖచ్చితంగా మీ మీద మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థని కాపాడటం కోసం మీరు ముందుకు రావాలి. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా మాకు సంబంధించినటువంటి మా ప్రాతినిధ్యం ఉండటం కోసం మీరు మా హక్కులు ఇవ్వాలని కోరుతున్నాం. ఇదే విధంగా దేశం మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఒకే ఒకటి కోరుతున్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమీకృతం అయిన రోజున మాత్రమే మన హక్కులు మనం కాపాడబడతాయి. ఖచ్చితంగా మనం అడిగితేనే ఇటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దళితవాడ పంచాయతీ ఇస్తారు. మీరు అడగకుండా ఆ ఇజాలు ఈ ఇజాలు అని పట్టుకుని ఆలాడి ఆడి పక్కన ఈడి పక్కన ఉండి మన గురించి మనం మాట్లాడకపోతే రేపొద్దున మన బిడ్డల భవిష్యత్తు రాదు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నా లేకపోయినా, ప్రైవేట్ రంగ సంస్థ ఉన్నా లేకపోయినా, మన ప్రాతినిధ్యం మాత్రం అన్ని రంగాల్లో ఉంటే నా బిడ్డకి, మీ బిడ్డకి, మన బిడ్డలకి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి అందరూ కూడా ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలని ఉద్యమాలు చేయాలా. అంతేకాకుండా దళితవాడ పంచాయతీ అయితే నీ కోసం నిజంగా మాట్లాడే నాయకుడు వస్తాడు కాబట్టి దళితవాడ పంచాయతీ కోసం ఉద్యమం చేయాలా. మరో స్వాతంత్ర పోరాటమే దళితవాడ పంచాయతీ అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరి ఎంతో చక్కగా, ఎంతో ఓపికగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై జై పీవీఎస్కే. దయచేసి మీరందరూ ఈ విషయం నిజంగా అర్థమైతే, నిజంగా తెలిస్తే అందరూ జై భీమ్ అని చెప్పేసి, నేను ఒక 5 నిమిషాలు ఇలాగ ఉంటాను, జై భీమ్ అని చెప్పేసి మీరు మీ మెసేజ్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. జై భీమ్. ఓకే, జై భీమ్ ఫ్రెండ్స్, జై భీమ్.